హాయ్ ఎవ్రీవన్. ఈరోజు 10వ తరగతిలోని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, జలియన్వాలా బాగ్ బహిరంగ సభ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1919 ఏప్రిల్ 13, ఆప్షన్ 2 1919 మే 13, ఆప్షన్ 3 1919 మార్చి 13, ఆప్షన్ 4 1919 జూన్ 13. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునేటటువంటి వైశాఖి పండుగ వేడుక చూసేటందుకు వచ్చినటువంటి ప్రజలపైన అతి కిరాతకంగా కాల్పులు జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరిత్రలన్నీ నీవు చదవవలేవు అనే పద్యం ఎవరిది? ఆప్షన్ 1 ఉమర్ ఆలీషా, ఆప్షన్ 2 మహమ్మద్ హుస్సేన్, ఆప్షన్ 3 కరుణశ్రీ, ఆప్షన్ 4 నార్ల చిరంజీవి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నార్ల చిరంజీవి గారిది పద్యం. ఆయన యొక్క శతకం తెలుగు పూల శతకం. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో కాల్పులు జరిపించిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ మెకాలే, ఆప్షన్ 2 డయర్, ఆప్షన్ 3 మెకంజీ, ఆప్షన్ 4 రూథర్ఫర్డ్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. డయర్ గారు కాల్పులు జరిపిస్తారు. 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. 379 మంది పైగా భారతీయులు చనిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్వాలా బాగ్ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 కథానిక, ఆప్షన్ 3 ఖండకావ్యం, ఆప్షన్ 4 ప్రాచీన పద్యం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. జలియన్వాలా బాగ్ అనే పాఠ్యాంశం ఖండకావ్య ప్రక్రియకు చెందినటువంటిది. వ్యాసం ప్రక్రియ కలిగినటువంటి పాఠ్యాంశం ఉపన్యాస కళ. కథానిక ప్రక్రియ కలిగినటువంటి పాఠ్యాంశం బతుకు గంప. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ ఉమర్ ఆలీషా గారి నాటకాలను గుర్తించండి. ఏ మణిమాల చంద్రగుప్త, బి అనసూయాదేవి విషాద సౌందర్యం, సి బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం, డి ఈశ్వరుడు సాధన పదం. ఆప్షన్ 1 ఏసీ సరైనవి, ఆప్షన్ 2 ఏబి సరైనవి, ఆప్షన్ 3 బీసీ సరైనవి, ఆప్షన్ 4 సిడి సరైనవి. ఇక్కడ మణిమాల చంద్రగుప్త, అనసూయాదేవి విషాద సౌందర్యం అనేటటువంటివి నాటకాలండి. బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం అనేటటువంటివేమో పద్య గ్రంథాలు. ఈశ్వరుడు సాధనా పదం అనేటటువంటివేమో గద్య రచనలు. కాబట్టి మనకు నాటకాలు అడిగాడు కాబట్టి ఏ మరియు బి అనేటటువంటి సరిది. ఆప్షన్ 2 ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, తిరుగుబాట్లు అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏ చట్టాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 హింస చట్టం, ఆప్షన్ 2 దిశా చట్టం, ఆప్షన్ 3 రౌలత్ చట్టం, ఆప్షన్ 4 డయ్యర్ చట్టం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. తిరుగుబాట్లను అంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు పువ్వులు పూచే తల్లికి భారతదాత్రికి వందనం అనే గేయం రాసింది ఎవరు? ఆప్షన్ 1 వీర రాఘవాచారి, ఆప్షన్ 2 వీరభద్రరావు, ఆప్షన్ 3 నార్ల చిరంజీవి, ఆప్షన్ 4 కరుణశ్రీ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. వీర రాఘవాచారి. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్య సమరం మరువరాని సంఘటనలు అనేది ఎవరు రాశారు? ఆప్షన్ 1 నార్ల చిరంజీవి, ఆప్షన్ 2 వీరభద్రరావు, ఆప్షన్ 3 కరుణశ్రీ, ఆప్షన్ 4 ఉమర్ ఆలీషా. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. వీరభద్రరావు. నెక్స్ట్ క్వశ్చన్, పయోదరం అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఆప్షన్ 1 బాధ దుఃఖం, ఆప్షన్ 2 యుద్ధం సమరం, ఆప్షన్ 3 నీరు జలం, ఆప్షన్ 4 మబ్బు మేఘం. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. పయోదరానికి పర్యాయ పదాలు మబ్బు, మేఘం, అంబుదం అని వస్తుంది. ఆర్తి అనేటటువంటి పదానికి బాధ దుఃఖం అనేటటువంటి పర్యాయ పదాలుగా వస్తాయి. రణం అనేటటువంటి పదానికి యుద్ధం సమరం అని పర్యాయ పదాలు వస్తాయి. ఉదకం అనేటటువంటి పదానికి నీరు జలం అనేటటువంటివి పర్యాయ పదాలుగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, హరి అనే పదానికి నానార్థం గుర్తించండి. ఆప్షన్ 1 కోతి సింహం తాబేలు, ఆప్షన్ 2 విష్ణువు తాబేలు సింహం, ఆప్షన్ 3 విష్ణువు కోతి సింహము, ఆప్షన్ 4 తాబేలు కోతి శివుడు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. హరి అనేటటువంటి పదానికి నానార్థాలు విష్ణువు, కోతి, సింహము, చంద్రుడు మొదలైనటువంటివి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది ప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి. లెఫ్ట్ సైడ్ ఏమో ప్రకృతులు ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్ ఏమో వికృతులు ఇచ్చాడు. కిరీటి, దోషి, చండిక, రాక్షసుడు. కిరీటి అనే ప్రకృతి పదానికి క్రీడి అనేటటువంటిది వికృతి పదము. దోషి అనే ప్రకృతి పదానికి దోసి అనేటటువంటిది వికృతి పదము. చండిక అనేటటువంటి ప్రకృతి పదానికి చండి అనేది వికృతి పదము. రాక్షసుడు అనే ప్రకృతి పదానికి రక్కసుడు అనేది వికృతి పదము. నెక్స్ట్ క్వశ్చన్, వాగీషుడు అనే పదం ఏ సంధి పదం? ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 జస్త్వ సంధి, ఆప్షన్ 3 ఉత్వ సంధి, ఆప్షన్ 4 ప్రాతాది సంధి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. వాక్ ప్లస్ ఈషుడు వాగీషుడు అవుతుంది. సూత్రం వచ్చేసి వర్గ ప్రథమాక్షరాలకు అచ్చులు కానీ స్థిరాలు కానీ వర్గ తృతీయ చతుర్థి పంచమాక్షరాలు కానీ పరమైతే గజడదవలు ఆదేశం అవుతాయని సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, దేహపంజరం అనే పదం యొక్క విగ్రహవాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 దేహము యొక్క పంజరం, ఆప్షన్ 2 దేహము పంజరం, ఆప్షన్ 3 దేహము అనేది పంజరం, ఆప్షన్ 4 దేహం కొరకు పంజరం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. దేహము అనేది పంజరం, అనేది వచ్చింది కాబట్టి రూపక సమాసంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొదటి నెల పేరు ఏమిటి? ఆప్షన్ 1 రంజాన్, ఆప్షన్ 2 మొహర్రం, ఆప్షన్ 3 బక్రీద్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, మొహరం. ఈ మాసాన్నే షాహీద్ మాసంగా కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్వాలా బాగ్ పాఠం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 సామాజిక విలువలు, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 దేశభక్తి, ఆప్షన్ 4 కుటుంబ విలువలు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. జలియన్వాలా బాగ్ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజేల ఎరుకునుట నేర్పు అనే పద్యం రాసింది ఎవరు? ఆప్షన్ 1 గుర్రం జాషువా, ఆప్షన్ 2 వైసివి రెడ్డి, ఆప్షన్ 3 ఉమర్ ఆలీషా, ఆప్షన్ 4 శ్రీశ్రీ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, గుర్రం జాషువా గారిది. అతడు రాసినటువంటి ఖండకావ్యం నుండి ఈ పద్యాన్ని తీసుకున్నారు. అతని యొక్క రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీశికుడు, స్వప్నలోకం, కొత్త లోకం, క్రీస్తు చరిత్ర, బాపూజీ, నేతాజీ మొదలైనటువంటి రచనలు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేయడమే ఉద్దేశం గల పాఠం ఏది? ఆప్షన్ 1 జలియన్వాలా బాగ్, ఆప్షన్ 2 ప్రత్యక్ష దైవాలు, ఆప్షన్ 3 ప్రకృతి సందేశం, ఆప్షన్ 4 చేజారిన బాల్యం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, ప్రకృతి సందేశం. కవి వైసివి రెడ్డి. ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియనేమో గేయం. జలియన్వాలా బాగ్ యొక్క కవేమో ఉమర్ ఆలీషా, ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ప్రత్యక్ష దైవాలు యొక్క పాఠ్యాంశం కవి ఎర్రన. ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ, ప్రక్రియ ఇతిహాసము. చేజారిన బాల్యం యొక్క పాఠ్యాంశం కవి షీలా వీర్రాజు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ క్వశ్చన్, వైసివి రెడ్డి పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ 1 యమ్మనూరు చింతల వెంకటరెడ్డి, ఆప్షన్ 2 చింతల చిన వెంకటరెడ్డి, ఆప్షన్ 3 యమ్మనూరు చిన వెంకటరెడ్డి, ఆప్షన్ 4 చింతల యమ్మనూరు వెంకటరెడ్డి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, యమ్మనూరు చిన వెంకటరెడ్డి. ఈయన వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, కొండారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, వైసివి రెడ్డి గారి కథల సంపుటి ఏది? ఆప్షన్ 1 సింధూర రేఖ, ఆప్షన్ 2 గట్టి గింజలు, ఆప్షన్ 3 పారిజాతం, ఆప్షన్ 4 తొలకరి చినుకులు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, గట్టి గింజలు అనేటటువంటిది కథల సంపుటి. మిగతావన్నీ కూడా ఆయన రచలే. సింధూర రేఖ, పారిజాతం, తొలకరి చినుకులు, మేనక, రంభ, దక్షిణ నిలయము, వైజయంతి అనేటటువంటివి కావ్యాలు. ఈ గట్టి గింజలు అనేటటువంటిదేమో కథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి సందేశం అనే పాఠం దీని నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 తొలకరి చినుకులు, ఆప్షన్ 2 రంభ, ఆప్షన్ 3 సమగ్ర సాహిత్యం, ఆప్షన్ 4 మేనక. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, సమగ్ర సాహిత్యం అనేటటువంటి దాని నుండి ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గేయానికి సంబంధించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది,
ఆప్షన్ 2 గేయంలో లేదా గేయ కవితలు శబ్ద సంబంధమైన లయ ఉంటుంది, అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది. ఆప్షన్ 3 గేయంలో మాత్రాగణాలు ఉంటాయి, దీనిలో ఏ వస్తువైనా వర్ణించి చెప్పవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ముకురము అంటే అర్థము. ఆప్షన్ 1 గిరి, ఆప్షన్ 2 కందకము, ఆప్షన్ 3 సరోవరము, ఆప్షన్ 4 అద్దము. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, అద్దము. ముకురము అంటే అర్థము, గిరి అంటే అర్థమేమో కొండ, కందరము అంటే అర్థము గుహ, సరోవరము అంటే అర్థము సరస్సు, కొలను అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గగనకాంత అనేది ఏ సమాస పదము? ఆప్షన్ 1 షష్ఠీ తత్పురుష సమాసము, ఆప్షన్ 2 రూపక సమాసము, ఆప్షన్ 3 సప్తమి తత్పురుష సమాసము, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసము. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, రూపక సమాసము. విగ్రహవాక్యము గగనం అనేది కాంత అని రాస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, పూదేనే అనేది ఏ సంధి పదము? ఆప్షన్ 1 ప్రాతాది సంధి, ఆప్షన్ 2 గసడదవాదేశ సంధి, ఆప్షన్ 3 సరళాదేశ సంధి, ఆప్షన్ 4 పడవాది సంధి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, పూదేనే అనేటటువంటిది ప్రాతాది సంధి. సూత్రం వచ్చేసి సమాసంబునన్ ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబునకు ఎల్లలోపంబు బహుళంబు అవును అని సూత్రము. పువ్వు ప్లస్ తేనె పూదేనే అవుతుంది. ఇక్కడ ప్రాతాదులు అంటే ప్రాత, లేత, క్రొత్త, పువ్వు, మీదు, కెంపు మొదలైనవి. ఈ సూత్రం వల్ల లోపించిన పదాలకు నుగాగామ, సరళాదేశం మొదలైనటువంటి ప్రక్రియలు జరగడం ద్వారా తుది రూపాలు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ గసడదవదేశ సంధి యొక్క సూత్రమేమో ప్రథమ మీది పరిశ్రమలకు గసడదవల ఆదేశమగును. సరళాదేశ సంధి యొక్క సూత్రమేమో ధృత ప్రాకృతము మీది పరిశ్రమలకు సరళాలగును. పడవాది సంధి యొక్క సూత్రమేమో పడవాదులు పరంబైనప్పుడు మూవర్ణములకు లోప పూర్ణ బిందువు విభాషయగును. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిని కనుగొనడం, ప్రకృతి ద్వారా నేర్చుకోవడం అంటే మనల్ని మనం కనుగొనడమే అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 మ్యాగ్జిమ్ లగాకే, ఆప్షన్ 4 మార్టిన్ లగాకే. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, మ్యాగ్జిమ్ లగాకే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలకు సరైన పర్యాయ పదాలు జతపరచండి. రాత్రి, అడవి, పువ్వు, గంధము, పికము అనేటువంటివి ఇచ్చాడు. రాత్రి అంటే రజని, యామిని, రేయి అని వస్తుంది పర్యాయ పదాలు. అడవి అంటే విపినం, అడవి, ఆప్షన్ సి. పువ్వు అంటేనేమో వీరులు, కుసుమాలు. గంధము అంటే తావి, సువాసన. పికము అంటే కోయిల, మధుస్వరము అని పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నానార్థాలను జతపరచండి. అరుణం, మతం, గగనం, నెమ్మి. అరుణం అంటే బంగారం, ఎరుపు. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి అని వస్తుంది. గగనం అంటే ఆకాశం, శూన్యం, దుర్లభం. నెమ్మి అంటే ప్రేమ, నెమలి, నెమ్మది అని నానార్థాలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వ్యుత్పత్తార్థాలను జతపరచండి. పికము అచలము, పయోదరం, సమరం. పికము అంటే చాటు నుండి కూయునది, చాటు నుండి కూయునది అని వస్తుంది, అంటే చాటు నుండి కూసేది కోయిల. అచలము అంటే చలనము లేనిది, అంటే పర్వతము, చలనము లేనిది పర్వతము. పయోదరము అంటే ఉదకమును ధరించున్నది, ఉదకమును ధరించున్నది మేఘం అని వస్తుంది. సమరం అంటే మరణంతో కూడినది, యుద్ధం అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రూపక సమాసం కాని పదాన్ని గుర్తించమన్నాడు. ఆప్షన్ 1 అనురాగ సాగరం, ఆప్షన్ 2 గగనకాంత, ఆప్షన్ 3 కుటిల బుద్ధి, ఆప్షన్ 4 గిరిధరి ముకురము. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక్కడ రూపక సమాసం కానిది అన్నాడు కాబట్టి కుటిల బుద్ధి అనేటువంటిది రూపక సమాసం కాదు, కుటిలమైన బుద్ధి అని విగ్రహవాక్యం వస్తుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అది. మిగతావన్నీ కూడా రూపక సమాసాలే. అనురాగ సాగరం అంటే అనురాగం అనేది సాగరము, గగనకాంత అంటే గగనం అనేది కాంత, గిరిధరి ముకురము అంటే గిరిధరి అనేది ముకురము అని విగ్రహవాక్యాలు రాస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది? ఆప్షన్ 1 ద్విగు సమాసం, ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 3 రూపక సమాసం, ఆప్షన్ 4 బహువ్రీహి సమాసము.
ఆప్షన్ 4 కరెక్ట్ అండి. బహువ్రీహి సమాసం అన్యపద ప్రాధాన్యం కలిగినటువంటిది బహువ్రీహి సమాసం. ద్విగు సమాసం ఏమో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి పరపదం నామవాచకంగా ఉంటే దానిని ద్విగు సమాసం అంటాము. ద్వంద్వ సమాసం అంటేనేమో ఉభయ పద అర్ధ ప్రాధాన్యత కలిగినటువంటిదే ద్వంద్వ సమాసం. అంటే ఇచ్చినటువంటి పదంలో రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. రూపక సమాసం అంటే తెలుసు, ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్పడమే. నెక్స్ట్ క్వశ్చన్, పడు, పాటు, పెట్టు, పట్టు, పరుచు మొదలైన వాటిని ఏమంటారు? ఆప్షన్ 1 పడవాదులు, ఆప్షన్ 2 కడాదులు, ఆప్షన్ 3 పేదాదులు, ఆప్షన్ 4 ప్రాతాదులు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. పడు, పాటు, పెట్టు, పట్టు, పరచు అనేటటువంటివి పడవాదులు. కడాదులు అంటేనేమో కరు, చిరు, నడు, నిడు అనేటటువంటివి కడాదులు. పేదాదులేమో పేద, బీద, బాలింత, కొమ, జవ, మనమ, ఐదవ అనేటటువంటివేమో పేదాదులు. ప్రాతాదులు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, పువ్వు, ప్రాత, లేత, క్రొత్త, కెంపు మొదలైనటువంటివేమో ప్రాతాదులు. నెక్స్ట్ క్వశ్చన్, జాతి, గుణ, క్రియల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణిస్తే అది ఏ అలంకారం అవుతుంది? ఆప్షన్ 1 రూపకలంకారం, ఆప్షన్ 2 స్వభావోక్తి అలంకారం, ఆప్షన్ 3 అతిశయోక్తి అలంకారం, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. జాతి, గుణ, క్రియల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. రూపకలంకారమేమో ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉన్నా కూడా భేదం లేనట్టు చెప్తే దాన్ని రూపకలంకారం అంటారు. అతిశయోక్తి అంటే గోరంత దాన్ని కొండంత చేసి చెప్పడాన్ని ఏమో అతిశయోక్తి అలంకారం అంటాం. ఉత్ప్రేక్ష అలంకారం అంటేనేమో ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మబ్బు తునక అనే ఖండకావ్యం ఎవరిది? ఆప్షన్ 1 వెంకట కాళిదాస కవులు, ఆప్షన్ 2 తిరుపతి వెంకట కవులు, ఆప్షన్ 3 గుర్రం జాషువా, ఆప్షన్ 4 వైసివి రెడ్డి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. మబ్బు తునక అనేటటువంటి ఖండకావ్యం వెంకట కాళిదాస కవుల గారిది. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధానికి వెళ్ళబోయే ముందు వీరులు తమ సైన్యంలో ప్రేరణను కలిగించడానికి ఏ నృత్యం చేసేవారు? ఆప్షన్ 1 భరతనాట్యం, ఆప్షన్ 2 కూచిపూడి నృత్యం, ఆప్షన్ 3 పేరిణి శివతాండవం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. పేరిణి శివతాండవం చేసేవారు. ఇది కాకతీయుల రాజుల కాలంలో ఎంతో వైభవంగా ఉంది. ఇది మగవాళ్ళు ప్రదర్శించేటటువంటి కళ. రామప్ప దేవాలయంలో దీనికి సంబంధించినటువంటి శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి. దీనిని అంతరించిపోతున్నటువంటి సమయంలో నటరాజ రామకృష్ణ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రకృతి పర్యావరణ దినం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 జూలై 28, ఆప్షన్ 2 జూన్ 28, ఆప్షన్ 3 జూలై 25, ఆప్షన్ 4 జూన్ 25. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. జూలై 28న ప్రపంచ ప్రకృతి పర్యావరణ దినాన్ని జరుపుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.